భద్రాద్రిలో ఈ నెల 27న శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు ఎంతో ముఖ్యమైనది. కళ్యాణానికి పట్టాభిషేకానికి స్వామివారిని సమర్పించే పట్టు వస్త్రాలను దేవాలయం సమీపంలోనే చేనేత మగ్గంపై ఎంతో భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలను చేనేస్తున్నారు. గత 7 సంవత్సరాల నుంచి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నామని అంటున్న చేనేత కార్మికులతో మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. భద్రాచల సీతారామస్వామి దేవాలయంలో జరిగేటటువంటి శ్రీరామనవమి కళ్యాణానికి సంబంధించి ఈ యొక్క కళ్యాణంలో స్వామివారు మరియు సీతాదేవి అదేవిధంగా లక్ష్మణ ఆంజనేయ స్వామి ధరించబోయేటటువంటి వస్త్రాలకు సంబంధించి వస్త్రాలను నేయడానికి ఒక బృందం వారు స్వతహాగా భద్రాచలం దేవాలయం వద్దకే వచ్చి వారి యొక్క వస్త్రాలను నేచి స్వామివారికి ప్రదానం చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వస్త్రాలను ఏ విధంగా నేస్తారో దానికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి వీరు ఎంత శుద్ధి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి వస్త్రాలు మీరే చేనేత మిషన్ తీసుకొచ్చి ఇక్కడే చేసి స్వామివారికి ఇస్తున్నారు, ఎందుకొరకు? ఇది మేము జై శ్రీరామ్ జై మార్కండేయ మేము పద్మశాలి కులస్తులము. యాక్చువల్గా మా పూర్వీకులు ఎప్పటి నుంచో ఎన్నో కాలం ముందు స్వామివారికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదే ప్రక్రియని దాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పి గత 6-7 సంవత్సరాలుగా మేము ఇది మగ్గం అంటారు, ఈ సెటప్ని ఇక్కడనే పెట్టి నియమ నిష్టలతో ఇక్కడనే స్వామివారికి పట్టు వస్త్రాలు చేపించి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఇది కళ్యాణం రోజుకి సీతారాముల వారికి ప్లస్ ఆంజనేయ స్వామికిను లక్ష్మణ స్వామి వారికి కూడా కళ్యాణానికి పట్టాభిషేకం రోజు కూడా 2 రోజులకి కార్యక్రమానికి మేము పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అంటే ఈ మగ్గం సంబంధించి ప్రతి సంవత్సరం ఇక్కడ తీసుకొచ్చి తీసుకెళ్తారా, లేదంటే పూర్తిగా ఇక్కడే ఉంచేస్తున్నాం? మేము గత 4-5 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడనే ఉంచాము. ఇక్కడనే పర్మనెంట్గానే ఉంచుతున్నాం ప్రస్తుతానికైతే. ఇంకా మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చే అంత ప్రాసెస్ లేదు, కానీ ఇక్కడనే ప్రస్తుతానికి పర్మనెంట్గా ఇక్కడనే ఉంచుతున్నాం. ఇక్కడ కళ్యాణానికి పట్టాభిషేకానికి సంబంధించి రెండింటికి కూడా మీరు ఈ యొక్క వస్త్రాలని చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు ఎన్ని చీరలు ఈ విధంగా ఎన్ని చేస్తారు? పంచకండువా స్వామివారికి 2, స్వామివారికి 2, లక్ష్మణ స్వామివారికి 2, ఆంజనేయ స్వామివారికి 2, సీతమ్మ వారికి కూడా 2. అంటే కళ్యాణానికి ఆ రోజు ఉపయోగిస్తారు, మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ డే పట్టాభిషేకంకి కూడా ఉపయోగిస్తారు. మొత్తం 6 కండువలు, పంచలు, 2 చీరలు అమ్మవారికి, మొత్తం 8 అవుతాయి. ఈ చీరలకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకత, ఈ వస్త్రాలకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకతలు తీసుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇది పోచంపల్లి పట్టు వస్త్రాలు అండి. దగ్గర 4800 వరకు పోగులు ఉంటాయి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మనం ఇక్కడనే తీసుకొచ్చి నియమ నిష్టలతో మన చేనేత కళాకారుల ద్వారా ఇక్కడనే చేపించి స్వామివారికి సమర్పిస్తాము. సో అది ప్రత్యేకత. ఇంకోటి, స్వామివారికి అమ్మవారికి కావాల్సిన చీరలు ఆ కాంబినేషన్లో డిజైన్ మొత్తం చేసి మనము స్వామివారికి సమర్పిస్తాము. దీనికి సంబంధించి ఏ పట్టు వాడతారు, ఎంత పడుతుంది దీనికి? పోచంపల్లి పట్టు వాడతామండి. ఇక 4800 పోగులు వస్తాయి. ఇక దీనికి అంతా మా ఒక బృందం ఉంటుంది, ఆ బృందం ద్వారానే మేము సహకారాలు తీసుకొని చేస్తూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే దేవుడికి సమర్పించేటువంటి వస్త్రాల్లో జై శ్రీరామ్ కావచ్చు, లేకపోతే శంకు చక్రాలు కావచ్చు, లేకపోతే స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఈ వస్త్రాలపై మీరు ముద్రిస్తున్నారన్నారు, దీనిపై ప్రస్తుతానికైతే అది లేదండి. ఇప్పుడైతే ముద్రించట్లేదు. ప్రస్తుతానికైతే స్వామివారికి నార్మల్గా డిజైన్ కింద బార్డర్లు, అంచులు ఎలా వస్తాయో అలానే చేస్తున్నాం. పెద్ద బార్డర్లు, పెద్ద అంచులతోనే చేస్తున్నాం ఈ సంవత్సరం. మీరు మొత్తం ఎంతమంది బృందం ఉంటారు? మొత్తము దగ్గర 8 మంది బృందం వచ్చారండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 ఉన్నారు. ఇది ఇప్పుడు జరిగేది అమ్మవారిది 2వ చీర అండి. ఆల్రెడీ ఇంతకుముందు 6 పట్టు వస్త్రాలు, కండువలు అయిపోయాయి, ఒక చీర కూడా అయిపోయింది అమ్మవారికి. ఇది 2వ చీర అండి. అంటే ఈ చీర కంప్లీట్ అయితే పూర్తిగా స్వామివారికి సంబంధించి మొత్తం పూర్తయినట్లేనా? ఈ ఒక చీర కంప్లీట్ అయితే స్వామివారికి కావాల్సిన కార్యక్రమానికి అన్ని పట్టు వస్త్రాలు పూర్తయినట్టు. వస్త్రాలన్నీ పూర్తయ్యాక మీరు ఉండి ఆ కళ్యాణం వరకు ఉండి కళ్యాణం రోజున సమర్పిస్తారా, లేదంటే ఇప్పుడు దేవాదాయానికి వారికి అప్పచెప్పేసి మీరు వెళ్తారు? లేదు, మేము ఇప్పుడు ఎదుర్కోళ్ళు ఉంటాయి కదా, అప్పుడు దేవాదాయ శాఖ వారికి సమర్పిస్తాము. వాళ్ళు అది ఎదుర్కోళ్ళు స్వీకరించేసి అప్పుడు నెక్స్ట్ డే కళ్యాణంకి ఉపయోగిస్తారు. అట్లనే పట్టాభిషేకంకి కూడా ఉపయోగిస్తారు. 2 తెలుగు రాష్ట్రాలతోటి కాకుండా అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు వస్తారు. ఇక్కడ మీరు చేసేటటువంటి వస్త్రాలు స్వామివారికి ఇవ్వడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు
చాలా ఆనందకరం అండి. ఎంతో పూర్వజన్మల సుకృతం ఇది. మాకు ఈ స్వామివారు అవకాశం ప్రసాదించారు. సో దాన్ని అలానే ప్రక్రియగా ప్రతి సంవత్సరము కంటిన్యూ చేస్తున్నామండి. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే స్వామివారి కళ్యాణానికి సంబంధించి ఇచ్చేటటువంటి వస్త్రాలు వీరు అంటే మగ్గం ద్వారా చేతులతో చేసి ఇవ్వడం వీరు చాలా అదృష్టంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ఇదే విధంగా ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.